టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారా? చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ తిరుగుబాటు బావుట ఎగరవేయబోతున్నారా? ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని గ్రహించలేక జగన్మోహన్ రెడ్డి మెగా టీం విఫలమైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారితో మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, టీడీపీ గాని చంద్రబాబు నాయుడు గాని పొత్తు ధర్మం పాటించట్లేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు పైన తిరుగుబాటు బావుట ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? సార్, కృష్ణ గారు, రాష్ట్రంలో మాట్లాడుకోవాల్సిన చాలా విలువైన టాపిక్స్ ఉన్నాయి. ఈ పనికిమాలిన చెత్త మాట్లాడాల్సింది బులుగు మీడియాలండి. వాళ్ళకేం పని పాట లేదు కాబట్టి చిన్నదాన్ని చాంతాడు చేసి అక్కడ ప్రొడ్యూస్ చేయడమే వాళ్ళ అంతిమ లక్ష్యం. ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, మండపేటకు సంబంధించి కొంతమంది జన సైనికులు ఎప్పటినుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇప్పుడు గ్రాఫ్ కూడా బాగా పెరిగిన మూమెంట్‌లో మండపేట ఒక సభని కండక్ట్ చేసినప్పుడు స్టేజ్ మీద బాబు గారు ఒక అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న జనాలు ఇంకా పని చేసుకోండి, ఇతనే మీ అభ్యర్థి అని చెప్పవలసిన ఆవశ్యకత, సమయం కూడా తక్కువుంది. అభ్యర్థులు లిస్ట్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అనకుండా వెళ్ళిన పరిస్థితిని బట్టి, అక్కడ మీటింగ్‌ని బట్టి, అతని కోసం వచ్చిన సైన్యాన్ని చూసి, ఇతని కోసం వచ్చిన ఇంతమంది అభ్యర్థులను చూసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం కొన్ని ఒత్తిళ్లుంటాయి. సార్ మీరు మా సీట్ అనౌన్స్ చేయండి సార్. ఇదంతా మీటింగ్ నేనే కండక్ట్ చేసుకుంటాను. ఇక నేను పనిలోకి దిగుతానంటూ పెట్టే ప్రెషర్ అన్నమాట అభ్యర్థులు. సో పొత్తు ధర్మాన్ని అనౌన్స్ చేద్దామంటే సార్ టైం లేదు సార్. జనాలు నా పేరు అనౌన్స్ చేస్తే చాలు అని ఊబిళ్ళూరుతున్నారు సార్. మీరు ఒక్క మాట స్టేజ్ మీద మీ నోటితో నేను అభ్యర్థి అని చెప్పండి చాలు, నేను గెలిచినట్టే అన్నట్టుగా ప్రెషర్ ఎక్కువైనప్పుడు చంద్రబాబు గారు ఒకానొక టైంలో మండపేట అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మొన్నటి రోజు నేను గుడివాడ వెళ్ళినప్పుడు కూడా ఒక అభ్యర్థిని ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటిస్తూ ఒక అభ్యర్థిని పేరు చెప్పి ఫస్ట్ ఇతను సీటుని వదులుకుంటున్నాడు, త్యాగం చేస్తున్నాడు, ఇతనికి కూడా మంచి భవిష్యత్తును మేము కల్పిస్తాం, అదే రకంగా ఈసారి బరిలోకి దిగబోయేది ఇతనే అంటూ గుడివాడకి సంబంధించిన ఒక అతన్ని ఫ్రేమ్ చేసినారు. ఆ సభలో నేను కూడా ఉన్నానండి. అక్కడున్న పరిస్థితులు, ఎందుకంటే అతని పేరు అనౌన్స్ చేయగానే అక్కడ ఉన్నటువంటి సభ మొత్తం ఉరికింతలేసిందనమాట. అంటే జనాలని సాటిస్ఫాక్షన్ చేయడమే నాయకుల అంతిమ లక్ష్యం. అంటే వాళ్ళకి ఎన్ని ఒత్తిళ్ళైనా ఉండొచ్చు. కానీ ఏదైతే జనసంద్రం అంటారు చూడండి, పాపం ఈ ప్రజలని సాటిస్ఫై చేయడం ఇంపార్టెంట్. అదే టాస్క్ లో ఇరుక్కుపోయినారు పవన్ కళ్యాణ్ గారు. మండపేటది అలా ఎలా అనౌన్స్ చేస్తారంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అనౌన్స్ చేస్తుంటారు. ఎనీవే పొత్తు ధర్మంలో అలా అనౌన్స్ చేసి ఉండకూడదు. నా జన సైనికులు బాధపడ్డారు కాబట్టి నేను మీ తరపు నుంచి క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి మీరు పొత్తులో భాగస్వామ్యంగా టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. మీకు ఏ కించిత్ ఇబ్బంది టీడీపీ వల్ల జరిగినా నేను మీకు క్షమాపణ చెప్పుకోవడానికి సంసిద్ధుణ్ణి. మీరు ఏ మాత్రం బాధపడకండి. ఓకే, వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారా? పొత్తు ధర్మం వీడి అలా చేయకూడదు కదా, మనం కూడా చేద్దాం. 2 ఉందాడా, చేద్దామా? ఓకే అనగానే అసలు ఏదైతే మంగళగిరి ఆడిటోరియం మొత్తం రీసౌండ్ వచ్చిందండి. మా అందరికి ప్రాణం వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ అసలు పోరాటంలో మేము ఉన్నామన్నట్టుగా ఒక ఉరికింతలేసిన మూమెంట్ లో అన్నయ్య రాజానగరం, రాజోలు, రిపబ్లిక్ డే ఈ 3 ఆర్లు సింక్ అయింది. ఇవాళ మంచి రోజు, 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసిన పరిణామాలు. సో అక్కడ మాకు ఏదైతే జన సైన్యాన్ని సంతృప్తి పరచడం కోసం ఎన్ని ఒత్తిళ్ళని తట్టుకుంటూ, అందరినీ మోటివేట్ చేసుకుంటూ, కన్విన్స్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు. సో ఖచ్చితంగా దీన్ని విభేదాలు అనే పదమే వాడకూడదు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు మండపేటలో సీటు ప్రకటించారో అది మీది కాదు మాది అని పోట్లాడుకుంటే విభేదాలు. రాజోలు, రాజానగరం అని అన్నయ్య ప్రకటిస్తే అట్లెట్లా ప్రకటిస్తావు? కళ్యాణ్ బాబు నేనేదో చెప్పానే అంటే నువ్వు కూడా చెప్పేస్తావా? మరి నువ్వు పాటించావు పొత్తు ధర్మం అంటూ ఆయన ఏమైనా విభేదించలా. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేరు. క్లిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఒక కన్క్లూడ్ కి వచ్చేసారు. ఆల్రెడీ అభ్యర్థుల్ని డిసైడ్ చేశారు. వాళ్ళు జనాల్లో పని చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల వెనక పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే అలా ప్రసంగించారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వ్యూహం ఏంటంటే ఇప్పటికీ టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్న నేపథ్యంలో కేవలం 25 స్థానాలకు మాత్రమే జనసేనకి ఇవ్వబోతున్నారు టీడీపీ అధినాయకులు చంద్రబాబు గారు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో, లేదు ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి
40 నుంచి 50 స్థానాలు కావాలి. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యల్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి తోడుగా అసలు మరికొన్ని వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అవేంటి అంటే టీడీపీ జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఇటు వైఎస్ఆర్సీపీ అటు భారతీయ జనతా పార్టీ పావులు గదుపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యాఖ్యలు చేశారని కొన్ని వార్తలు వస్తుంటే, లేదు టీడీపీ జనసేన వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు. కాపులను అలాగే జనసేన కార్యకర్తలను శాంతింపజేసేందుకే పవన్ కళ్యాణ్ గారు నిన్న అటువంటి వ్యాఖ్యలు చేశారని కొంతమంది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అసలు వీటన్నింటిలో వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా నిన్నటి రోజు అన్నయ్య స్పీచ్ చాలా క్లారిటీగా ఉందండి. మీరు ఇందాక అంటున్నారు 25 స్థానాలని, లేకపోతే మా వాళ్ళు 40, 50 స్థానాలని, లేకపోతే మా దాంట్లో కొంచెం పెద్దవాళ్ళు రాసే వార్తలు గాని, లేకపోతే లెటర్లు గాని, వాటెవర్ ఇట్ మే బి. అన్నయ్య చాలా క్లియర్ గా ఉన్నారు. ఆయన వ్యూహం ఆయనకుంది. ఈసారి 1/3 మనం ఉండాలి అనేది ఎక్కడ? వార్డుల్లో, కార్పొరేషన్ స్థాయిలో, లేకపోతే సర్పంచుల స్థాయిలో ఇక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ పునాది వేసుకోవాలి. 40 సంవత్సరాలు అంటే వాడు 1/3 బేస్ అంటే మట్టం రానున్న అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలకు కూడా ఇది వర్తిస్తుందా? 1/3 అంటే 175 స్థానాలకు గాను 1/3 వేసుకుంటే దగ్గరగా 50 నుంచి 55 స్థానాలు 60 స్థానాలు వచ్చే అవకాశం ఉంది మరి జనసేనకి. దాన్ని కూడా ఆ ప్రకారంగా కూడా జనసేన 60 స్థానాలను ఆశిస్తుందని మనం భావించవచ్చా? అస్సలండి. అస్సలు. ఏంటంటే అన్నయ్య ఒక వ్యూహంలో ఉన్నాడు. ఈసారి ఎన్ని సీట్లు ఒప్పుకున్నాడు, ఎన్ని చోట్ల పోటీ చేయమంటారో అంతమంది అన్ని చోట్ల మాత్రమే పోటీ చేస్తారు. ఇక్కడ మెయిన్ కావాల్సిందేంటంటే బేస్ మనకి ఏర్పరచుకోవాలి. ఎమ్మెల్యే అని అక్కడే ఆగిపోతారండి. కింద నుంచి గ్రౌండ్ లెవెల్ పునాదేది? ఎంతమంది ఒక ఎమ్మెల్యే గెలవాలి అంటే ఎన్ని వార్డుల ప్రెసిడెంట్లు మూకుమ్మడిగా వాళ్ళొచ్చి ఇతనికి ప్రచారం చేసి గెలిపించాలి. వార్డులో ప్రెసిడెంట్ స్థాయిలో మనం ఉన్నామా? వార్డులో గెలిచిన స్థాయిలో మనం ఉన్నామా? గతంలో పోటీ చేసిన స్థాయిలో మనం ఉన్నామా? అసలు ఇక్కడి నుంచి ఎదగండి. కింది స్థాయి నుంచి పైకి లెగవండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మనం చూస్తున్నాం సార్. టీడీపీతో ట్రావెల్ చేసి పని నేర్చుకొని టీడీపీని పక్కన పెట్టింది. తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి కాంగ్రెస్ ని పక్కన పెట్టింది. ఈ రోజు టీడీపీని భూస్థాపితం చేసి దాని మీద ఏదైతే తను పోటీ చేసి పనిచేసిన కాంగ్రెస్ పార్టీతో విభేదించి తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చాటి చెప్పారు. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే మనము ముందు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగాని వినడం నేర్చుకోవాలి. గూకులు అడగడం, మాట్లాడడం, పోట్లాడడం కాదండి. ఎవరేం చెప్తున్నారో విని. సో ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుందంటే సార్ అడిగారు కూడా, ఈ పదం కూడా మీరు రివైండ్ చేసుకొని వినండి. సీఎం అంటారు. 2019లో మీరు చెప్పినట్టుగానే 1/3 మీరు అన్నట్టుగానే 60 నుంచి 70 స్థానాల్లో మనం నుంచున్నాం. ఒక్కటంటే ఒక్క సీట్ వచ్చిన వాడు కూడా నిలబడలేని పరిస్థితి. రజనీ గారు ఈ రోజు చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కాపు నేత హరిరామ జోగయ్య గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో జనసేన పొత్తులో వెళ్తున్న నేపథ్యంలో జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో 60 స్థానాలకు పైగా ఎమ్మెల్యేలను అలాగే 6 స్థానాల్లో ఎంపీలను అవకాశం ఇవ్వాలి, మాకు అభ్యర్థులు కూడా ఉన్నారు అంటూ కూడా ఆయన ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అలారం మాట్లాడారు. ఈ రోజు చూసుకున్నట్లయితే హరిరామ జోగయ్య గారు ఇటువంటి డిమాండ్ ని తెర వెనక్కి తీసుకొచ్చారు. ఏంటి అసలు తెర వెనక ఏం జరుగుతోంది? ముఖ్యంగా మాకైతే బాస్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది 25 సీట్ల, 60 సీట్ల, 70 సీట్ల, వాళ్ళు ఎన్ని ఇస్తారో ఈయన ఎన్ని తీసుకుంటాడో కాదండి. గెలిచే సీటే అవ్వాలి. ప్రతి సీటు గెలిచే సీట్ అవ్వాలి. ఏ ఒక్క సీటుని కోల్పోయినా సరే మళ్ళీ వైసీపీ వ్యూహం గద్దెలోకి వచ్చేస్తుంది. గద్దె దింపాలి అన్న కళ మనకి కలగానే మిగిలిపోతుంది. ఇక్కడ ఆశ కంటే ఆశయం గొప్పది. ఆవేశంతో కూడిన నిర్ణయాలు పని చెయ్యవు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రానికి రాజధాని, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. 33,000 ఎకరాలు బీడైపోయింది. సమాధుల్లా కనపడుతున్నాయి పిచ్చి తుమ్మ చెట్లతో. అసలు ఏంటి రాజధాని? ఏది? అదేదో సినిమాలో రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే అంటే రాష్ట్రానికి రాజధాని లేదు, మాకు ఆ పాట వర్తించదు అన్న పరిస్థితులండి ఈరోజు.
ఉమ్, సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అవతలోడికి ఛాన్స్ ఇవ్వకూడదు. అసలు మన బలం ఏంటి? ఏది మన బలం? 2019లో ఏది మన బలం? నేనన్నా అసెంబ్లీకి వెళ్తే మీరు అడిగినట్టుగా డిమాండ్ చేసి ఉండేవాడిని. ఈరోజు ఆ పరిస్థితిలో మనం లేము. ఇంకా కూడా మనం బలాన్ని పుంజుకోవాలి. ఒక్క ఉమ్, 5 ఏళ్ళు ఓపిక పట్టండి. మీ గౌరవాన్ని తగ్గనీయకుండా నేను చూసుకుంటా. ఒక్క ఉమ్, 5 ఏళ్ళు మన బలాన్ని ఇంకా కూడా పెంచుకుందాం. ఎన్ని సీట్లు అనేది డిస్కషన్ ఉంటది. తక్కువ, ఎక్కువ అనేది మనకు అనవసరం. మనం ఆశ కోసం కాదు, ఆశయం కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ఉమ్, నాకు ఎమ్మెల్యే ఇస్తేనే నేను పనిచేస్తానంటే, నువ్వు నాయకుడివా? రాజకీయ నాయకుడివా? నువ్వు ఉమ్, సేవ చేయడానికి వచ్చావా? నువ్వు సెటిల్ అవ్వడానికి వచ్చావా? సో ఖచ్చితంగా నాకు పదవిచ్చారా? నీకు పదవిచ్చారా? అరే రాష్ట్ర భవిష్యత్తురా, దళితుల మీద జరుగుతున్న దాడులురా, ఆడబిడ్డల కర్మ చూడండిరా, డిగ్రీ చదువుకున్నోళ్ళకి 5,000 జీతాలేంట్రా, కంపెనీలు ఎయ్యిరా బాబు అనే పరిస్థితుల్లో ఇంకా గూడా నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. నేను డ్రాప్ అయిపోతా. నేను పక్క పార్టీలో చేరిపోతా. నువ్వు ఒక నాయకుడివి. నిన్ను నమ్మి ఆ పక్క పార్టీలో వాళ్ళు తెచ్చుకుంటారు. నీ కిందుండే వాళ్ళు ఏమనుకుంటారు? రాష్ట్రానికి భవిష్యత్తు వస్తుందంటే వాడికి అక్కర్లేదట. వాడికి ఉమ్, ఎమ్మెల్యే సీటే కావాలంట. వీడొక నాయకుడు, వీడొక రాజకీయ నాయకుడు అని పక్కన పడేస్తారండి. ఈ టైంలో సీటు వదిలేసిన వాడు సేవకుడు. ఉమ్, ఆ సీటుని జాగ్రత్తగా పోటీ చేసి గెలిచిన వాడు నాయకుడు. దాని తర్వాత రాజకీయం అండి. సో ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2019లో మనం కనీసం అన్నయ్యని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాం. ఉమ్, మనకి ఏ మాత్రం డిమాండ్ చేసే అర్హత, అధికారం అన్నయ్య ముందు మనకు లేదు. బహుశా అన్నయ్యకుంది. మా బలం ఇంత పెద్దది. ఇదిగో మా వాళ్ళు ఇంతమందున్నారు. చూడండి చంద్రబాబు గారు దృష్టిలో ఉంచుకోండి అని అన్నయ్య అడుగుతారు. కానీ మనం అడగకూడదు. మనకు ఆ స్థాయి లేదు. కనీసం అన్నయ్యని ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేము. మనకసలు అధికారం లేదు. ఈరోజు మనం బలం పుంజుకుంటున్నాం అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి 1/3లో మనం కనపడండి. 1/3లో మీరు కనపడితే ఇదిగో కావాలి. మా సైన్యం ఉంది. ఇదిగోండి మా సైన్యం అని చూపిస్తా. మీరు ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేతోనే ఆగిపోతారండి. అంతకు మించిన స్థాయిలు, స్థానాలు మనందరికీ ఉంటాయి. సో ఖచ్చితంగా వైసీపీ ట్రాప్‌లో పడకండి. స్థిమితంగా ఆలోచించండి. ఏదైతే లోకేష్ గారు ముఖ్యమంత్రి అనంగానే ఏమైందిప్పుడు? ఏమైంది? 40 సంవత్సరాల చరిత్ర గల వ్యక్తులు వాళ్ళు. అంత గల రాజకీయ ప్రస్థానం ఉంది. ఈరోజు 75 ఏళ్ల గల వయసు గల వ్యక్తి నవ్యాంధ్ర నిర్మాత. అక్కడ అవసరం ముఖ్యమంత్రి అనంగానే మీరెందుకు కౌంటర్‌లు ఇచ్చేస్తారు? పొత్తు ధర్మంలో చెప్పకూడదు. ఒకవేళ చెప్పాడేమో ఏమైందిప్పుడు? ఉమ్, ఏమంత ఇప్పుడు నన్ను రోడ్డు మీద పోయే ఒకడు నేను వీధిలో వీధి కుక్కని అని మాట్లాడాడు. నేను రోడ్డు మీద తిరిగే వీధి కుక్కనని. నాకేమైంది? నాకేమైంది? ఆయన ఉమ్, ముఖ్యమంత్రి అని ఆయన అన్నాడే అనుకో. ఏమైంది? ఎందుకలాగా మీరు ప్రలోభాలకి లోనవుతున్నారు? స్థిమితంగా ఉండండి. పొత్తు ధర్మాన్ని కాపాడండి. రాష్ట్ర భవిష్యత్తుకి, అభివృద్ధికి జన సైన్యం వెనకాల ఉండి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడారు అన్న పేరు మిగల్చండి. మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గనివ్వనను. తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని వీడిందని మీరు భావిస్తున్నారు కాబట్టి మనం కూడా 2 ప్రకటిద్దాం. ఎనీవే మీరు బాధపడ్డారు కాబట్టి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నటువంటి అధినాయకుడు ఆకాశానికి ఎక్కేసాడండి నిన్నటి దెబ్బకి. ఉమ్, మాకే కన్నీటి పర్యంతం అయిపోయింది. నన్ను మీరు గెలిపించారా? మరేం అడుగుతున్నారు? మీరు ఏం అడుగుతున్నారు? అని అన్నాడే కానీ మీకు అడిగే స్థాయి ఉందా? అడిగే ఉమ్, అర్హత ఉందా? నన్నన్నా పోనిచ్చారా అసెంబ్లీకి? మనం ఏముందని అడుగుతాం? ముందు మన బలాన్ని మనం పెంచుకుందాం. తర్వాత పోరాడదాం. అంటే ముందే తలపడదాం, నిలబడదాం, కలపడదాం అంటే ముందు నిలబడండి. ఉమ్. తర్వాత తలపడండి. తర్వాత సంగతి. సో ఇదండి గ్రౌండ్ లెవెల్‌లో జరిగింది. ఓకే. ఇక్కడెక్కడ పొత్తుకి విఘాతం కలగలేదు. గోతికాడ నక్కల్లా ఉండే వైసీపీ వ్యూహాలకి, ఎత్తుగళ్ళకి మళ్ళీ చిత్తు అయిపోయింది. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే అండి.